నమస్తే అండి. నా పేరు రంజిత్ కుమార్ ద్వారా. నేను గతంలో చెప్పాను ఒక వీడియోలో, నేను ఇక వీడియోలు తీయదలుచుకోలేదు అని చెప్పానండి. అది ఈరోజు మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నానో చెప్పాలి కదా కారణం. ఆ కారణం చెప్పడానికి ఈ వీడియో తీస్తున్నానండి. నేను ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఏ వీడియో చేసినా ఒకటి, ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళు మార్పు రావాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఉన్నంతలో ఎదురువాడిని సాయం చేయాలి, అపకారం చేయకూడదు అని. అలాగే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడడం పైన చర్యలు తీసుకోవట్లేదు, కాబట్టి అవినీతి ఎక్కువైపోతుంది అని చెప్పి అలాంటి వీడియోలు చేస్తున్నాయండి. ఎవరికి అన్యాయం జరిగినా స్పందించాలని. ఈ వీడియో నేను ఎందుకు కేవలం చేస్తున్నానంటే, గత వీడియోలో నేను చెప్పాను, నేను లైకుల కోసం వ్యూస్ల కోసం చేయట్లేదు, షేర్లు చేయమని చెప్పట్లేదు అంటున్నాను. ఈ వీడియో మాత్రం నేను వ్యూస్ కోసమే చేస్తున్నానండి, లైకుల కోసమే చేస్తున్నాను. ఎందుకంటే డబ్బుల కోసమండి. నేను మార్పు కోసం చేస్తున్నాను, కానీ మార్పు ఇంకా వీడియోలు చేసి జనాల్లో ఇంకా అవేర్నెస్ అంత స్పీడ్గా రావట్లేదని చెప్పి అందరూ డిసప్పాయింట్గా మాట్లాడుతున్నారు. ఎప్పుడు జనాలు మారరు ఇది అని చెప్పి అనేసరికి నేను కూడా కొంచెం అప్సెట్ అయ్యి తీయకూడదు అనుకున్నాను. కానీ ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, కేవలం మార్పు మంచితనం ఉండాలని చెప్పి తీస్తూ డబ్బుల కోసమే తీస్తున్నానండి. ఎందుకంటే నేను గతంలో సోషల్ సర్వీస్ ఎంతో సర్వీస్ చేశాను. అంటే నేను చెప్పుకోవాలి గొప్పలు నేను చేశానని చెప్పడానికి కాదండి. ఈ యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులు, యూట్యూబ్ ద్వారా చేసిన వాళ్ళందరికీ డబ్బులు వస్తున్నాయి. అలాగే నాకు ఏమైనా డబ్బులు వస్తే అది సమాజ సేవ, అంటే సోషల్ సర్వీస్ చేద్దామని చెప్పి ఒపీనియన్తో వీడియోలు ఇంకా కంటిన్యూ చేద్దామని నేను డిసైడ్ అయ్యానండి. నాకు వచ్చిన 100 రూపాయలు వస్తే 60 రూపాయలు కూడా సర్వీస్ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాయండి. అంటే 40 రూపాయలు నా సొంతానికి, మరి నేను ఫ్యామిలీ చూసుకోవాలి కదా, నా సొంతానికి వాడుకుంటాను. మిగతా 60 రూపాయలు ఇది ఎందుకు చెప్తున్నాను, చెప్పకుండా చేయొచ్చు కదా అనొచ్చు మీరు. చెప్పకుండా చేయడానికి, ఇది యూట్యూబ్ ద్వారా వచ్చే సంపాదన కాబట్టి ఎక్కువ మంది వ్యూవర్స్ ఎక్కువ మంది చూస్తే వాళ్ళ ద్వారా నాకు వస్తున్నాయి డబ్బులు. అది 100 రూపాయలు వస్తే 60 రూపాయలు సేవా కార్యక్రమాలు, 40 రూపాయలు నాకు. అలాగే 1,00,000 రూపాయలు వస్తే 60,000 సోషల్ సర్వీస్, 40,000 నాకు. అలా చేస్తాయండి. కాబట్టి ఎక్కువ మందిని చూడాలని చెప్పి కోరుకుంటూ ఇక ముందు కంటిన్యూ చేస్తాయండి. అలాగే నేను మార్పు కోసం మంచితనం ఎలాగ ఉండాలో చేస్తూనే ఎక్కువ మంది వ్యూస్ కోరుకుంటారని చెప్పి, చూస్తారని చెప్పి కోరుకుంటూ, అలాగే లైకులు కూడా, షేర్లు కూడా చేస్తారని చెప్పి, కేవలం ఈ వీడియో మాత్రం నేను డబ్బుల కోసమే చేస్తానండి. నేను ఏమేమి సేవా కార్యక్రమాలు చేస్తాను ఏంటనేది ఇంకోటండి. నాకు యూట్యూబ్లో ఏ 100 రూపాయలు వచ్చినా, నేను యూట్యూబ్లో ఇదిగో ఈ 100 రూపాయలు వచ్చినాయి, పలానా కార్యక్రమాలకి ఈ 60 రూపాయలు ఖర్చు చేస్తున్నాను అని చెప్పి, ఎప్పుడు ఏ డబ్బులు వచ్చినా నేను వీడియో రూపంలో చేసి చెప్తానండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు నా వీడియోలన్నీ చూస్తారని చెప్పి, నాకు వ్యూస్ ఎక్కువ వచ్చి నాకు డబ్బులు వచ్చే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను నమస్కారం.